అందరికీ శుభోదయం. ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు నిశ్చయించుకొనుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, అపొస్తలుడైన పౌలు గారు ఎంతో భారంతో కొరింథీ సంఘానికి రెండవసారి ఉత్తరం రాస్తూ ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంతకాలం మనం మన స్వప్రయోజనాల కొరకు మనము జీవించి ఉండవచ్చు. అయితే రక్షణ పొందిన తర్వాత మనము ఎవరి కోసం జీవించాలనేది స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందననియు. యేసు ప్రభువారు ఎందు నిమిత్తం మృతి పొందినాడు అనేది ఇక్కడ మనం ఆలోచించినట్లయితే మన కోసమే. అంటే మనము ఆయన కొరకు జీవించాలని చెప్పి యేసయ్య మన కొరకు జీవించాడు, మన కొరకు మరణించాడు. కాబట్టి ఇక బ్రతుకు కాలమంతా కూడా మనం ఆయన నిమిత్తమే జీవించాలి, అనగా ఆయన కొరకు సాక్షులుగా జీవించాలి, ఆయనకు మహిమార్థంగా జీవించాలి, ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి, ఆయన చిత్తమే జరిగించాలి, ఆయన సంతోషించే రీతిగానే మనం జీవించాలని ఇక్కడ మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఈ ప్రపంచంలోని ప్రతి మానవుని పాపశాపం నుంచి విమోచించడానికి ఆయన అందరి కొరకు మరణించాడు. ఇక బలులక్కర్లేదు, ఏ జంతు బలి కూడా అవసరం లేదండి. మన పాప ప్రక్షాళన యేసు ప్రభువారి మరణం ద్వారా జరిగించబడ్డది. ఇది గమనించుదాం, గ్రహించుదాం. అందుకని అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ 1:21 అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. మనం ఆయనలాగా మనం కూడా యేసు ప్రభు కొరకు జీవించుదాం. అట్టి